2025లో బంగారం ధరలు భగభగా మండిపోయాయి. కాస్త హెచ్చుతగ్గులున్నా మొత్తంగా సంవత్సరం అంతా పైకే దూసుకుపోయింది బంగారం ధర. ఏడాదిలో ఈ 2025 ఒక్క సంవత్సరం ఏడాదిలోనే 70% పైగా పెరుగుదల నమోదైంది. అంటే పసిడి స్పీడు ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకానొక దశలో ఆల్ టైమ్ హై 1,37,000ను దాటేసింది. 2026లోనూ ఇదే జోరు కొనసాగుతుందా? కాస్త నెమ్మదించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? బులియన్ నిపుణులు ఏమంటున్నారు? అంతర్జాతీయ మార్కెట్కి అనుగుణంగా బంగారం ధర మారుతూ ఉంటుంది. అక్కడ పెరిగితే ఇక్కడ పెరుగుతుంది, తగ్గితే కూడా అంతే. 2025లో పుత్తడి రేట్లు కొత్త రికార్డులు సృష్టించాయి. 2026లోనూ బంగారం 2025 తరహాలోనే ఇలాగే దగదగా మెరిసే అవకాశం ఉందా అని తెలుసుకునే ముందు ఒక్కసారి అసలు హిస్టరీలోకి వెళ్దాం. ఫ్లాష్ బ్యాక్లో ఎలా ఉండేటి బంగారం ధరలు గత కొన్ని సంవత్సరాల క్రితం అనేది ఒకసారి చూద్దాం. చరిత్రలో తొలిసారిగా 1979వ సంవత్సరంలో బంగారం ధర ఒకేసారి ఒక్క ఏడాదిలోనే 120% పెరుగుదల నమోదైంది. ఆ తర్వాత ఇన్నేళ్లకి మళ్ళీ 2025లో మాత్రమే 70% పైగా పెరుగుదలను చవిచూసింది ఈ బంగారం. అలాగే 2024 డిసెంబర్ 31 అంటే గతేడాది బంగారం ధర చూస్తే 78,950 రూపాయలు ఉంది. కానీ 2025 ఏప్రిల్ 22వ తారీఖు కల్లా కొన్ని నెలల్లోనే 4 నెలల్లో కేవలం 4 నెలల లోపలే ₹1,00,000 చేరిపోయింది. అలాగే డిసెంబర్ 15వ తారీఖు అంటే కొన్ని రోజుల క్రితం, ఒక వారం 10 రోజుల క్రితం చూస్తే 1,37,600 రూపాయలకు పైగానే పతాక స్థాయిని తాకింది బంగారం ధర. అలాగే ఈ ఏడాది మొత్తంగా ఈ 2025 సంవత్సరం జనవరి నుంచి మొదలైతే ఇయర్ ఎండ్ వరకు చూస్తే దాదాపుగా 58,650 రూపాయల ధర పెరిగింది బంగారం ధర, 10 గ్రాముల బంగారం ధర ఒక్క ఏడాదిలోనే. అలాగే బంగారానికి సంబంధించి ఈ జోరు ఎలా కొనసాగుతుంది, ఏ విధంగా ఉండబోతుంది అనే డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు వచ్చి 1,36,500 రూపాయలు ఉంది ప్రస్తుతం. అలాగే 22 క్యారెట్లు, జనరల్గా ఆర్నమెంట్స్ కోసం అయితే 22 క్యారెట్లే వాడతారు. 22 క్యారెట్ల బంగారం ధర 1,25,000కు పైగానే ఉంది. ఇక 2013లో అంటే ఒక 12 సంవత్సరాలు వెనక్కి వెళితే 2013లో అప్పుడు ఆ సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర కేవలం 30,000 రూపాయలు ఉంది. 30,000 రూపాయల నుంచి అది రెండింతలు కావడానికి అంటే డబుల్ కావడానికి దాదాపుగా 11 సంవత్సరాలు పట్టింది. 2024 జనవరికి అది 60,000కు చేరుకుంది. అంటే 11 సంవత్సరాల లాంగ్ జర్నీ తర్వాత మాత్రమే డబుల్ అయింది రేటు. కానీ మళ్ళీ ఇప్పుడు 60,000 నుంచి మళ్ళీ డబుల్ అవ్వడానికి చూస్తే చాలా తక్కువ కాలం, కేవలం 20 అంటే 20 నెలల్లోనే 20 నెలల్లోనే డబుల్ అయిపోయింది. 60,000 ఉన్న బంగారం ధర 2024 జనవరిలో 2025 సెప్టెంబర్కి 1,20,000కు చేరిపోయింది. చూడండి, ఒకప్పుడు 11 సంవత్సరాల సుదీర్ఘకాలం తర్వాతే డబుల్ అయినటువంటి బంగారం ఈసారి మాత్రం కేవలం 20 నెలల్లో డబుల్ అయిపోయింది. సంవత్సరం చివరికి వచ్చేసాం. 2026 కూడా రాబోతుంది. కొత్త ఏడాదిలో పసిడి ధరలు ఎలా ఉంటాయి? సహజంగా అందరూ అడిగే ప్రశ్న ఇది. ఇంకా దీనికి సంబంధించి ప్రఖ్యాత ఆర్థిక సంస్థలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థికవేత్తలు ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్, ఇది బంగారానికి సంబంధించి చాలా స్టాండర్డ్గా ఉండేటువంటి ఒక సంస్థ. ఆ గోల్డ్ కౌన్సిల్ ఏమనిందంటే కొత్త ఏడాదిలో అంటే 2026వ సంవత్సరంలో బంగారం ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది కూడా ఎంత అంటే 15 నుంచి 30% పెరగచ్చు అని అంచనా వేసింది. సరాసరి పెరుగుదల 15 నుంచి 30 అనింది కదా, సరాసరి అయితే 18 వరకు ఉండొచ్చు అని లెక్కగట్టింది. బంగారాన్ని ఔన్సుల్లో కొలుస్తారు. ఒక ఔన్సుకు 31.10 గ్రాములు. ఔన్సు ధర ప్రస్తుతం $4,330 నుంచి $4,340 వరకు ఉంది. గోల్డ్మెన్ సాక్స్ అనేది కూడా ఇది ఒక ప్రఖ్యాత బంగారానికి సంబంధించిన ఆర్థిక సంస్థ. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా ఫెమిలియర్ సంస్థ. ఆ కంపెనీ కూడా 2026 చివరికి వచ్చే సంవత్సరం డిసెంబర్కి అంటే మరొక ఏడాదిలో చూస్తే బంగారం ఔన్సు ధర 4,900 నుంచి $5,000కు చేరుతుంది అని చెప్పి అంచనా వేసింది. అందులో ఔన్సు ధర అంటే ఒక ఔన్సులో 30.13 గ్రాములు ఉంటుందని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. దాని ప్రకారం మనం లెక్క వేసే దాని ప్రకారం ఒక తులం అంటే 10 గ్రాములు. 10 గ్రాముల బంగారం ధర ఇప్పుడు 1,35,000 36,000 మధ్య ఉన్నటువంటి ధర వచ్చే ఏడాది చివరికల్లా 1,50,000కు చేరుతుంది అని చెప్పి కూడా లెక్కలు కట్టింది.
అలాగే ఒకవేళ గనుక ఈ 15 నుంచి 30% పెరుగుదల అంటే మాత్రం ఇలా ఉంటుంది. సరాసరి 18% కాకుండా ఒకవేళ ఇంకా పెరిగితే 20, 25 ఇలా ఉండిందనుకోండి, అప్పుడైతే 1,60,000 వరకు కూడా 10 గ్రాముల బంగారం ధర చేరే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని గోల్డ్మెన్ సాక్స్ అంచనా వేసింది. 2026లో ఏ అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది? వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనాల ప్రకారం ఇటీవల కొద్దిగా బలపడిన 2025లో మొత్తంగా డాలర్ విలువ దాదాపు 10% పడిపోయింది. నూతన సంవత్సరంలోనూ ఇదే పరిస్థితి ఉంటే మాత్రం పుత్తడి ధరలు పెరుగుతాయి. అలాగే అసలు ఎందుకు కారణాలు, ఈ పెరగడానికి ఏమేమి కారణాలు ఉండొచ్చు? గోల్డ్మెన్ సాక్స్ కావచ్చు, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కావచ్చు, పెరగడానికి ఏ కారణాలు ప్రాతిపదికగా తీసుకొని చెబుతున్నాయి అంటే ఆ వివరాలు కూడా ఒకసారి చూద్దాం. ఎప్పుడు పెరగవచ్చు అంటే అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగితే. అంటే ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఆ యుద్ధం గత కొన్నేళ్లుగా నిరంతరం అలాగే ఉంది. అమెరికా కూడా వాళ్ళిద్దరు 2 దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు కొన్ని ప్రయత్నాలు చేశాడు అమెరికా ప్రెసిడెంట్. అయినా కూడా ఎవరు వెనక్కి తగ్గకపోవడం వల్ల అది ముందడుగు పడడం లేదు. ఈ పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి అనిశ్చితులు కూడా ఈ బంగారం ధరలు పెరగడానికి కారణమవుతాయి అని చెప్పి ఆర్థికవేత్తలు, బంగారం బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే అమెరికా టారిఫ్లు, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు చూస్తే అన్ని దేశాల మీద, ప్రపంచంలోని అన్ని దేశాల మీద భారీ ఎత్తున టారిఫ్లు విధిస్తున్నారు. వాళ్ళు దిగుమతి చేసుకున్న వస్తువుల మీద పెద్ద ఎత్తున సుంకాలు వేసి అన్ని దేశాలను భయపెడుతున్నారు. మన భారత్ మీద కూడా దాదాపుగా 50% పన్నులు వేశారు. ఆ లెక్కన ఈ టారిఫ్లో ఒత్తిడి కొనసాగితే మాత్రం పుత్తడి ధరలు పైకే వెళతాయని చెప్పి బులియన్ నిపుణులు అంటున్నారు. అలాగే గోల్డ్ ఈటీఎఫ్లో చాలామంది గోల్డ్లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఆర్నమెంట్స్ నేరుగా కొనుక్కోవడం కాకుండా ఆన్లైన్లో గోల్డ్ ఈటీఎఫ్లు కొని దాని ద్వారా పెట్టుబడి పెట్టి డబ్బులు ఆర్జించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఈటీఎఫ్లో పెట్టుబడి పెరిగే కొద్దీ కూడా పుత్తడి ధర పెరుగుతూనే ఉంటుంది అని చెప్పి బులియన్ నిపుణులు అంటున్నారు. ఇంకొకటి, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఒకప్పుడు డాలర్ మీద ఆధారపడేటివి, డాలర్ మీద ఆధారపడడం తగ్గించాలి అనే ఉద్దేశంతో అన్ని దేశాలు, మనకు ఇండియాకైతే ఎలా ఆర్బీఐ ఉందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే అన్ని దేశాలకు సంబంధించిన ఒక రిజర్వ్ బ్యాంక్ లాగా వాళ్ళకు కూడా సెంట్రల్ బ్యాంకులు ఉంటాయి. ఆ సెంట్రల్ బ్యాంకులు అందరూ చైనా సహా పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేసి నిల్వలు పెట్టుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో కూడా డిమాండ్ పెరిగి బంగారం ధర పెద్ద ఎత్తున పెరుగుతుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న కారణాలన్నీ రివర్స్ అయితే మాత్రం బంగారం ధరలు తగ్గొచ్చు. ఓకే, ఎప్పుడు పెరగడమైనా ఒకవేళ ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయా అంటే దానికి కూడా కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి, కాకపోతే అది బాగా తక్కువ అని చెప్పి బులియన్ నిపుణులు అంటున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో తగ్గే అవకాశం ఉంటుంది అంటే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం గురించి చెప్పుకున్నాం కదా, ఆ యుద్ధం కనుక ఒకవేళ అమెరికా ప్రతిపాదనలన్నీ ఇద్దరు 2 వైపులను ఒప్పించి, ప్రతిపాదనలు ఇద్దరు అంగీకరించి ఒకవేళ శాంతి నెలకొంటే, యుద్ధం ఆగిపోతే అప్పుడు బంగారం ధర దిగొచ్చు, కిందికి దిగిరావచ్చు అని చెప్పి అంటున్నారు. అలాగే ట్రంప్ టారిఫ్లు తగ్గిస్తే, ఏడాది కాలంగా టారిఫ్లతో ప్రపంచ దేశాలన్నింటినీ భయపెడుతున్న ట్రంప్ ఒకవేళ టారిఫ్లు కన్నా తగ్గిస్తే, భారతదేశం కూడా ఈ టారిఫ్లకు సంబంధించి వాణిజ్య ఒప్పందానికి సంబంధించి అమెరికాతో చర్చిస్తుంది. ఈ చర్చలు సఫలమై ఒకవేళ మన మీద 50% వేసినటువంటి పన్నుల్ని తగ్గిస్తే, ఇతర దేశాల మీద కూడా పన్నులు తగ్గిస్తే ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు తొలగిపోయి అప్పుడు కూడా బంగారం ధరలు దిగిరావచ్చు అని చెప్పి అంటున్నారు. అలాగే ఆర్థిక పరిస్థితులు చక్కబడాలి అంటే టారిఫ్లు తగ్గాలి, అలాగే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఆర్థికంగా ఒక స్థిమితమైన స్థితిలో ఉండాలి. అలాంటప్పుడు తగ్గే అవకాశాలు ఉన్నాయి ఈ బంగారం ధరలు అని అంటున్నారు బులియన్ నిపుణులు. అది ఎంతవరకు తగ్గొచ్చు? ఒకవేళ తగ్గితే అంటే 5 నుంచి 20% వరకు తగ్గుదల నమోదు కావచ్చు, ఇవన్నీ జరిగితే కనుక అని అంటున్నారు. ఈ లెక్కలన్నీ వేసింది ఎవరు అంటే ఇంతకుముందే మనం చెప్పుకున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఈ లెక్కల అంచనాలన్నీ లెక్కగట్టింది. అలాగే కొంతమంది ప్రఖ్యాత నిపుణులు ఏమంటున్నారు, వివిధ సంస్థలు ఏమంటున్నాయి అనేది కూడా ఒకసారి చూస్తే, కెన్నెత్ సి గ్రిఫిన్, సిటాడెల్ CEO, ప్రఖ్యాత ఆర్థిక సంస్థ, అలాగే బులియన్ సంబంధించి చాలా ప్రావీణ్యం ఉన్నటువంటి ఈ సంస్థ ఇది. ఆ సంస్థ CEO కెన్నెత్ సి గ్రిఫిన్ ఏమంటున్నారంటే అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా పెద్ద ఎత్తున బంగారం నిల్వలు టన్నుల్లో కొనుగోలు చేసి మరీ నిల్వ చేసుకుంటున్నాయి. ఇది ఒక ప్రధాన కారణం బంగారం పెరగడానికి. అలాగే చాలామంది పెట్టుబడుల కోసం కూడా బంగారాన్నే ఎంచుకుంటున్నారు. పసిడి మీద పెట్టుబడి పెడితే ఎప్పటికైనా నమ్మకంగా ఉంటుంది, దానికి ఎట్లాంటి డోకా లేదు అనే ఉద్దేశంతో చాలామంది పెట్టుబడులకి బంగారాన్ని ఎంచుకుంటున్నారు. అది ఒక కారణం. అలాగే ఆర్నమెంట్స్ చేసుకోవడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఇట్లాంటి వాటి అన్నింటి వల్ల పుత్తడికి ఎప్పటికీ డిమాండ్ కొనసాగుతుంది, తగ్గే అవకాశాలు అయితే అస్సలు లేవు అని చెప్పి కెన్నెత్ గ్రిఫిన్ అంటున్నారు. అలాగే JP మోర్గాన్ అని ప్రఖ్యాత
సంస్థ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. ఈ జేపీ మోర్గాన్ కూడా అదే విధంగా లెక్కలేసింది. ఏవైతే అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు ఉన్నాయో ఇవి పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడం, అలాగే అంతర్జాతీయంగా ఉన్నటువంటి అనిశ్చిత పరిస్థితులు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం లాంటివి, అలాగే భారీ పెట్టుబడులు, చాలామంది బంగారం మీద పెట్టుబడి పెడుతుండడం, ఇవన్నీ కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని జేపీ మోర్గాన్ సంస్థ కూడా అంచనా వేసింది. 2026 చివరికి, అంటే వచ్చే సంవత్సరాంతానికి మరొక సంవత్సరంలో, వచ్చే సంవత్సరం డిసెంబర్ కల్లా ఔన్సు బంగారం ధర $5,000 అవుతుందని వెల్లడించింది. అంటే $5,000 కనుక ఒక ఔన్సు ధర అయితే మనం కొనే బంగారం ధర, తులం బంగారం 10 గ్రాముల బంగారం ధర 1,50,000 చేరుతుంది. దానికంటే కొంచెం పెరిగే అవకాశం కూడా ఉంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా, బజాజ్ ఫిన్సర్, రుపిజీ కూడా అదే మాట చెప్పాయి. అంతర్జాతీయ రాజకీయ అనిశ్చితులు, అమెరికా ఆర్థిక విధానాలు, అలాగే ద్రవ్యోల్బణంతో పాటు వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున పసిడి కొనుగోలు చేస్తుండడమే ఈ దూకుడుకు కారణమని అంచనా వేశాయి.